చందమామ కథ. విచిత్ర ఫిర్యాదులు. అవంతి దేశపు రాజు దయాశేఖరుడు ప్రతిరోజు తన ప్రజల నుంచి ఫిర్యాదులు విని వారికి తగిన సహాయం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజ్యసభకి ఒక వృద్ధ స్త్రీ వచ్చి, మహారాజా, మా ఇంటికి అందరిళ్లలాగా ఎలుకల బెడద లేదు అని ఫిర్యాదు చేసింది. ఇదేదో విచిత్రమైన ఫిర్యాదులా ఉందని సభికులందరూ గట్టిగా నవ్వారు. కాని రాజు కోశాధికారిని పిలిచి ఆమెకు 1000 వరహాలు ధనం ఇచ్చి పంపమన్నాడు. ఆమె తర్వాత మరొక వృద్ధుడు వచ్చి, మహారాజా, మా గ్రామంలో అందరిళ్లను దొంగలపడి దోచుకుపోతున్నారు. మా ఇంటికి ఒక్కనాడైనా ఒక దొంగైనా రాలేదు అని విచారంగా మనవి చేసుకున్నాడు. ఇది మరీ విచిత్రమైన ఫిర్యాదు అని సభికులు మళ్లీ కడుపుబ్బేలా నవ్వారు. కాని రాజు అతడికి 1000 వరహాలు ధన సహాయం చేయమని ఆదేశించాడు. వృద్ధుడు వెళ్లిపోయిన తర్వాత ఇంకొక అతను ప్రవేశించాడు. నువ్వు చెప్పవలసింది ఏమైనా ఉందా అని అడిగాడు మహారాజు. ఉంది ప్రభు, మా ఇంటికి బంధువుల బెడద లేదు. రమ్మని పిలిచినా మా ఇంటికి బంధువులు రావడం లేదు మహాప్రభు అని చెప్పాడు అతను. అతను చెప్పింది విని సభ్యులు నవ్వు ఆపుకోలేకపోయారు. అతని కుటుంబానికి కావలసిన అన్ని సదుపాయాలు సమకూర్చండని ఆదేశించాడు మహారాజు. సభికులకు ఆశ్చర్యం వేసింది. ఏ బెడదలు బాధలు లేని వారికి అంత సహాయం చేయడానికి కారణం ఏమిటి అని అడిగారు. రాజు నవ్వుతూ, ముసలావిడింట్లో ఎలుకల బెడద లేదంటే ఆమె ఇంట్లో ఏ తినుబండారాలు కాని తిండి గింజలు కాని లేవని అర్థం కదా. కనుక ఆమె కడు బీదరాజు. వృద్ధుడింట్లో ఏ దొంగ పట్టడం లేదంటే అతనింట్లో కూడా ఏ విలువైన వస్తువులు లేవని కదా అర్థం. అంటే అతను కడు బీదవాడు. ఇక మూడో అతని ఇంటికి బంధువులు పిలిచినా రావడం లేదంటే అతను కూడా బీదవాడనే కదా అర్థం. అందుకే వాళ్ళ ముగ్గురికి ధన సహాయం చేయమన్నాను అని సమాధానం చెప్పాడు మహారాజు. సభికులు ఆ ముగ్గురి వాక్చాతుర్యానికి, రాజు తెలివికి ఆశ్చర్యానంద భరితులయ్యారు.